హలో వ్యూవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ ఛానల్ అండి. చూస్తున్నారు కదండి, ఇది తోటకూర అండి. మన అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఈ తోటకూరతో టమాటా అండ్ తోటకూర కర్రీ తయారు చేద్దామండి. న్యాచురల్గా ఏ విధమైన మసాలాలు లేకుండా తోటకూరని కట్ చేసి వాష్ చేసి పీసెస్ని పక్కన పెట్టామండి. ఇక ప్యాన్లో ఆయిలు, కర్రీ లీవ్స్, పోప్ మసాలా సీడ్స్ ఆయిల్తో ఫ్రై చేసామండి. మన ఇష్టం అయితే 2 చిన్నుల్లి రేకలు వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. మేము మాత్రం 2 చిన్నుల్లిపాయ రేకల్ని యాడ్ చేసుకున్నామండి. ఇక మనం కట్ చేసుకున్న తోటకూర లీవ్స్ని మనం ఫ్రై చేసుకున్న కర్రీ లీవ్స్, పోప్ మసాలా సీడ్స్లో యాడ్ చేసేసామండి ఆయిల్తో. ఈ విధంగా ఆయిల్తో మన తోటకూర లీవ్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై అవుతున్నాయండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో న్యాచురల్గా మనం ఇప్పుడు ఈ తోటకూర అండ్ టమాటా కర్రీ ఫ్రై రెడీ చేస్తున్నామండి. తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. ఈ విధంగా ఒక 2 నిమిషాల తర్వాత మన తోటకూర లీవ్స్ ఈ విధంగా తయారయ్యాయండి. ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసేసామండి. ఇక నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ టమాటా, 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నామండి. పెద్ద ఉల్లిపాయ పీసెస్ కూడా కొన్ని కట్ చేసామండి. చూస్తున్నారు కదా, అందులో పెద్ద ఉల్లిపాయ పీసెస్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేద్దామండి మీడియం ఫ్లేమ్ మీద. ఇక నెక్స్ట్ టమాటా, పచ్చిమిర్చి పీసెస్ కూడా అందులో యాడ్ చేసుకుందామండి. అన్నీ మిక్స్ చేస్తూ ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేద్దామండి. పచ్చిమిర్చి ఎక్కువగా ఫ్రై అవ్వకుండా కొద్దిగా ఫ్రై చేస్తామండి. తర్వాత ఇక రెడ్ చిల్లీ పౌడర్ అండి, మన టేస్ట్ని అనుసరించి రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుందామండి. 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేద్దామండి. మీడియం ఫ్లేమ్ మీద అన్నీ మిక్స్ చేస్తూ 1 నిమిషం పాటు అన్నీ ఈ విధంగా మిక్స్ చేసేసి పైన ఒక ప్లేటు యాడ్ చేసేద్దామండి. ఇక మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు ఈ తోటకూర లీవ్స్, పచ్చిమిర్చి, టమాటా అన్నీ మిక్స్ అయిపోయి చక్కగా ఫ్రై లాంటి కర్రీ తయారవుతుందండి. రైస్లో కలుపుకోవచ్చు, చపాతీస్లో తినొచ్చండి. బై అండి.